ముందడుగు 1983లో కె బాపయ్య దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత డి. రామానాయుడు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు సమకూర్చారు. ఈ మూవీలో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి, గుమ్మడి, కైకేల సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, నూతన ప్రసాద్, ఎం. ప్రభాకర్ రెడ్డి, అన్నపూర్ణమ్మ గారు, చలపతిరావు, రాజేంద్ర ప్రసాద్, రాధాకుమారి, రావి కొండలరావు, నారా వెంకటేశ్వరరావు గారు ముఖ్య నటీనటులు. తిలక్ పాత్రలో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 15 నవంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 79 సంవత్సరములు. మూవీలో చక్రవర్తి పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చ్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో రాణి పాత్రలో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 62 సంవత్సరములు. మూవీలో భారతీ పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 ఫిబ్రవరి 2018లో దుబాయ్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 54 సంవత్సరములు. మూవీలో ఫణిభూషణ్ పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఆగస్ట్ 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరములు. మూవీలో భుజంగము పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 81 సంవత్సరములు. మూవీలో భుజంగము భార్య పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 18 డిసెంబర్ 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 70 సంవత్సరములు. మూవీలో కామరాజు పాత్రలో నటించిన కైకేల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 87 సంవత్సరములు. మూవీలో చక్రవర్తి తండ్రి పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 82 సంవత్సరములు. మూవీలో లింగమూర్తి పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 81 సంవత్సరములు. మూవీలో తిలక్ తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 70 సంవత్సరములు.
మూవీలో మోహన్ పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 68 సంవత్సరములు. మూవీలో విష్ణుమూర్తి పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో నాగేంద్ర పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 78 సంవత్సరములు. మూవీలో దాసు పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మార్చ్ 2011లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. మూవీలో ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన నారా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 డిసెంబర్ 2009లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో శర్మ పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 28 జూలై 2020లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 88 సంవత్సరములు. మూవీలో జయప్రద తల్లి పాత్రలో నటించిన రాధా కుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆమె 8 మార్చ్ 2012లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 81 సంవత్సరములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.